సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. ఆమేన్. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడా, తరతరములుండువాడా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు
ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా హల్లెలూయా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా దేవానికి స్తోత్రం మారని దేవునికి మహిమ దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన యేసునికే బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే హల్లెలూయా దేవా ఆరాధన నీకే పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం దేవా దేవా దేవానికి వందనాలు నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గర్దించిన అద్భుత ఆకులు నాకు తోడుండగా చింతే లేదుగా నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు
భయమే లేదుగా గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ మాట మాత్రమే చాలు నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. దగ్గరగా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములో నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. మాట మాత్రమే చాలు నీ మార్గములో నీ పాదం క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుణ్ణి మనం స్తుతించటానికి ఆరాధించటానికి దేవుడు తన కృప మనకు చూపించారు. మరి ఈ సమయంలో మనమందరం కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మన దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. ఈ అంశము ఏమనగా ట్రూ హ్యాపీనెస్, వాస్తవ ఆనందం లేక నిజమైన ఆనందం అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు ట్రూ హ్యాపీనెస్ అంటున్నానంటే, లోకంలో ఫాల్స్ హ్యాపీనెస్ ఉంది, అంటే తప్పుడు ఆనందం లేక వాస్తవము కానిటువంటి ఆనందం ఈ లోకంలో ఉన్నాయి. అందుకనే మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, వాస్తవమైన ఆనందాన్ని మన జీవితంలో మనం కలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గమనించినట్లయితే ఈ ట్రూ హ్యాపీనెస్ గురించి మనము వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ కీర్తన 3 వచనాలు మనం చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరన్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మనము ఆనందంగా సంతోషంగా ఈ లోకంలో జీవించాలి అంటే వాస్తవమైన ఆనందాన్ని మనం పొందుకోవాలి అని అంటే, మొదటిగా మనకు కావలసింది ఏంటి అనగా మారు మనసు మొదటిగా మనకు కావాలి. మారు మనసు లేకుండా వాస్తవమైన ఆనందాన్ని మనం పొందలేం. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికి మారు మనసు కావాలి, ఎవరికి నిజంగా మారు మనసు అవసరం అంటే ఏ భేదమునో లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మనం అందరం కూడా తెలుసుకోవలసినటువంటి సత్యము, వాస్తవమైన విషయము ఏమనగా, మనందరం కూడా మారు మనసు పొందిన వారమై ఉంటేనే వాస్తవమైన ఆనందం మన జీవితంలో ఉంటుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అన్నాడు, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని వాక్యం చాలా చక్కగా ఈ సమయంలో మనతో చెబుతున్న విషయం ఏంటంటే, భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులు
మానాలి. అలాగే దేవుని బిడ్డలారా, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. కాబట్టి మార్గములు విడవాలి, తలంపులు మానాలి, దేవుని వైపు తిరగాలి. అప్పుడు దేవుడు మన మీద జాలి పడతాడు. దేవుడు మనల్ని బహుగా క్షమిస్తాడు. విడవవలెను, మానవలెను, తిరగవలెను. మార్గమును విడవాలి, తలంపులు మానాలి, దేవుని వైపు తిరగాలి. మార్గమును విడవాలి, తలంపులు మానాలి, దేవుని వైపు తిరగాలి. అప్పుడు దేవుడు మన యందు జాలిపడి మనల్ని బహుగా క్షమించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే మారు మనసు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాకముందే బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనసును గురించి ప్రస్తావనకు తెచ్చాడు. ఆ తరువాత యేసు ప్రభువారు ఆయన వచ్చి మారు మనసును గురించి ప్రకటించారు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన శిష్యులు వచ్చి మారు మనసును గురించి మాట్లాడారు. ఈరోజు మన మనసును మార్చుకోవాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడుస్తున్నావా? అయితే నీ మనసు మారాలి. పాపుల మార్గములో నిలిచి ఉన్నావా? నీ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నావా? అయితే నువ్వు కూర్చుండే స్థలం మారిపోవాలి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఎవరు వీరు అనంటే అన్హ్యాపీ పీపుల్, సంతోషం లేని వారు. ఎవరండి? దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవారు, పాపుల మార్గమును నిలిచేవారు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండేవారు. ఎవరు వాళ్ళు? ఈ లోకం సంబంధంగా జీవించేవాళ్ళు. మనము దేవుని అడుగుజాడల్లో నడవడానికి మనం ఏం చేయాలంటే అన్హ్యాపీ మ్యాన్ వాకింగ్ ఇన్ ద రాంగ్ వే. చూడండి, ఈ యొక్క ఆనందం లేని వ్యక్తి రాంగ్ వేలో నడుస్తున్నాడు. తర్వాత ఎవరి దగ్గర నిలబడ్డాడు? యు ఆర్ స్టాండింగ్ విత్ ద రాంగ్ పీపుల్. ద అన్హ్యాపీ మ్యాన్ ఈజ్ ఇన్ ద రాంగ్ వే. అన్హ్యాపీ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ విత్ ద రాంగ్ పీపుల్. అన్హ్యాపీ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ విత్ ద రాంగ్ పీపుల్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనం నడిచేది, మనం నిలబడేది, మనం కూర్చునేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అందుకనే దుష్టులు తమ తలంపులు మానాలి, భక్తిహీనులు తమ మార్గమును విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన మనలను క్షమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. విడవాలి, మానాలి, తిరగాలి. ఈ మూడు పనులు కూడా చేయడమే మన జీవితంలో మారు మనసు. 1984 సంవత్సరం నేను దేవుని ప్రభుగాను రక్షకుడిగాను అంగీకరించాను. 83వ సంవత్సరం డిసెంబర్ మాసంలో నేనేం చేశానంటే దేవుని గురించి తెలుసుకుంటూ, దేవుని యొక్క మాటలు వింటూ ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మస్తాన్ రెడ్డి అనేటటువంటి దైవజనుడు తన సాక్ష్యాన్ని తాను ఏ విధంగా ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉండి తన జీవితాన్ని యేసు ప్రభు వైపుకు తిప్పుకోగలిగాడు, యేసు వైపు చూడగలిగాడు అనే సాక్ష్యం విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువులోనే ఉండాలి, నా మార్గాన్ని నేను విడిచిపెట్టాలి, నా తలంపులు నేను మానాలి, నేను దేవుని వైపు తిరగాలి అని తీర్మానం చేసుకుని నేను యేసయ్య వైపు తిరగడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు, ఆయన గొప్ప సహాయాన్ని ఆయన చేసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఈ యొక్క భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి. దుష్టుల ఆలోచన చొప్పునాడు ఒక పాపుల మార్గం, అది నరకానికి తీసుకుని వెళుతుంది. భక్తిహీనులు మార్గం, అది నరకానికి తీసుకుని వెళుతుంది. దుష్టుల యొక్క తలంపులు మనల్ని తప్పుదోవను పట్టిస్తాయి. మనం దేవుని వైపు తిరగకుండా ఉంటే మనం నశించిపోతాము, క్షమాపణ లేని వారిగా ఉంటాము. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఈ దినముల అంతమందు అందరూ మారుమనసు పొందాలి. దేవుని బిడ్డలమైనటువంటి మన అందరికి కూడా మొదటి మారుమనసు దేని నుంచి అంటే పాపముల నుంచి, లోకము నుండి, అలాగే అవిశ్వాసము నుండి, అవిధేయత నుండి మళ్ళుకొని దేవుని వైపు తిరగాలి. రెండవ విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ మారు మనసును గురించి ఎఫెసు సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు
అపొస్తలుడైన యోహాను ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నీకున్న మొదటి ప్రేమను వదిలిపెట్టావు. నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తానని ప్రభువు చెప్పాడు. ఈరోజు విశ్వాసులమైన మనం కూడా మొదటగా పొందిన మారు మనసు విషయంలో మనం ఒకవేళ వెనుకంజ వేస్తూ ఉంటే మనం తిరిగి ఆ మొదటి ప్రేమను పొందటానికి మారు మనసు పొందవలసిన వారిగా మనమున్నాం. మొదటి ఆసక్తి, మొదటి భక్తి, మొదటి పట్టుదల, దేవుని వాక్యం చదవాలనేటటువంటి ఆ తపన, ఇవన్నీ కూడా మనలో రావాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి, దేవుని అడుగు జాడల్లో నడవాలి, దేవునికి నేను ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, దేవుడు నన్ను మెచ్చే వ్యక్తిగా నేను ఉండాలంటే, దేవుని చేత మెప్పు పొందాలంటే దేవునికి అనుగుణంగా నేను నడుచుకోవాలి. ఆ విధంగా నాకు మారు మనసు కావాలి. పేతురు మారు మనసును గురించి ప్రకటన చేసినప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ దినాన 3,000 మంది మారు మనసు పొందారు. ఈరోజు మనందరికి కూడా ఏం కావాలంటే మార్పు కావాలి, మారు మనసు కావాలి. మారు మనసు కలిగినటువంటి వారమై ఏ ఆలోచనతో నడిపించబడుతున్నామో ఆలోచనలు మానివేయాలి. ఏ మార్గములో నిలబడ్డామో ఆ మార్గములో నుంచి వైదొలగాలి. ఏ మార్గములో నిలబడ్డామో ఆ మార్గము సరైంది కాదని అర్థం చేసుకుని దాంట్లో నుంచి జీవ మార్గములోనికి రావాలి. జీవము గల దేవుని వైపు తిరగాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. ఆయన ఎదుట మనం కన్నీళ్లు కార్చడం ప్రారంభిస్తే, దేవా నన్ను క్షమించండి తండ్రి, నన్ను పట్టుకోండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. పాపం చేసినటువంటి దావీదు మారుమనసు పొందినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని క్షమించి అతనికి తిరిగి మరలా నూతనమైన ఆనందాన్ని, వాస్తవమైన సంతోషాన్ని అతనికి దేవుడు దయచేశాడు. ఈరోజు మారుమనసు ద్వారా వాస్తవమైన సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. రెండవదిగా, మారుమనసు పొందిన వ్యక్తి, తప్పిపోయిన కుమారుడు, అతడు తిరిగి తండ్రి ఇంటికి రాగా పోగొట్టుకున్నవన్నీ కూడా అతడు పొందినవాడిగా ఉన్నాడు. 3, నినివే పట్టణస్థులు గొనె పట్ట కట్టుకుని తమ యొక్క పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో అంగలార్చినందువల్ల వారి మీదకి వచ్చేటటువంటి కీడును, ఉపద్రవాన్ని దేవుడు దూరం చేశాడు. ఈరోజు మనం కూడా మార్పు చెందినటువంటి వ్యక్తులమైతే మన మీదికి వచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలను యేసయ్య పూర్తిగా వాటిని ధ్వంసం చేసి మన నూతనమైనటువంటి విధానములోనికి తీసుకుని వచ్చేటటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. వాస్తవమైన ఆనందాన్ని నేను పొందటానికి, వాస్తవమైన సంతోషం పొందడానికి నాకు మారు మనసు దయచేయండి అని ప్రార్థన చేయాలి. అప్పుడు చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని కృపగల దేవుడు మనకు దయచేస్తాడు. మీరు మార్పు చెందాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మీరు మాత్రమే కాదు, మనమందరం మార్పు చెందాలి. అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి. ఏమండి, మీతో ప్రేమగా ఈ ప్రశ్న నేను వేస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారా? ఇంట్లో వాళ్ళందరూ కూడా వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా, మీ ఇంటి వారందరూ కూడా దేవునికి అత్యంత ప్రియంగా జీవిస్తున్నారా? సంతోషం. ఒకవేళ అలా జీవించకపోతే వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీ వీధిలో ఉన్నవాళ్ళు, మీ ఏరియాలో ఉన్నవాళ్ళు అందరూ కూడా మారు మనసు పొందారా? ఒకవేళ అలా లేకపోతే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయంలో ప్రభువా, మార్పు లేని ప్రతి వ్యక్తి కొరకు కూడా అంగలార్చడానికి, ప్రార్థన చేయటానికి, గోజాడడానికి, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారుగా ఉన్నాం. కృపగల దేవుడు, వాస్తవమైన ఆనందం అనేది మారు మనసులో ఉంది. అలాంటి మారు మనసును పొందేటటువంటి వారిగా మన జీవితాలు మలచబడేటట్లుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేశారు. ఈ దినమందు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నాడు. వాస్తవమైన ఆనందాన్ని మేము పొందడానికి ఏ ఆలోచనలతో నడిపించబడుతున్నామో వాటిని మానడానికి సహాయం చేయండి. ఏ మార్గంలో ఉన్నామో దాని నుంచి తిరగడానికి మాకు సహాయం చేయండి. విడిచిపెట్టడానికి, నాయన నీ వైపు తిరగడానికి, నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించటానికి నీ కృప
మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టులు, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను అని చెప్పారు. మేము భక్తిహీనుల మార్గాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. దుష్టులు తమ తలంపులు మానవలెను, అలాంటి దుష్ట తలంపులు మానడానికి మీ సహాయం మాకు దయచేయండి. మేము నీ వైపు తిరగవలెను అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది. మీ వైపు తిరిగి మిమ్మల్ని హత్తుకోవడానికి సహాయం చేయండి. నినివే వారి వలె, తప్పిపోయిన కుమారుని వలె ఆ దినాన్న పేతురు ప్రసంగం విని మారుమనసు పొందినటువంటి వారి వలె మా జీవితాలు మార్పు చెందడానికి సహాయం చేయండి. మారుమనసు ద్వారా వచ్చే రక్షణ, మారుమనసు ద్వారా వచ్చేటటువంటి ఆ శిక్ష తొలగింపు, మారుమనసు ద్వారా వచ్చేటటువంటి ఆ గొప్ప సంతోష సమాధానాలు మేము అనుభవించడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మార్పు చెందడానికి సహాయం చేయండి. మొదటిగా మేము మారు మనసు పొందిన తర్వాత మరలా మీరు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నేను మీ దగ్గరకు వచ్చి దీపస్తంభాన్ని తీసివేస్తానని చెప్తున్నాను ప్రభువా. మేము త్వరగా మారు మనసు పొంది నిన్ను హత్తుకోవడానికి నీ కృప మాకు దయచేయండి. మారు మనసుతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి కృప దయచేయండి. మా తప్పులన్నీ కూడా క్షమించండి. మేము ఈ లోకంలో నమ్మకమైనటువంటి వారిగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈరోజు మా కుటుంబాన్ని, మమ్మలను మీ నామములో దీవించండి. ఎవరెవరైతే ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో వారికి పూర్తి విడుదల, నెమ్మది, స్వస్థత, ఆరోగ్యం, సమాధానం, సంతోషం నీ కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మా దేశాన్ని, మా ప్రజలను నీ కృపలో భద్రపరిచి బలపరచమని అనేక మందిని ఈ యొక్క ప్రార్థనా పోరాటం ప్రభావితం చేయటానికి నీ కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించి బలపరిచి భద్రపరచమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వారికి యేసు నామములో స్వస్థత దయచేయండి. మీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగించండి. అందరినీ ఆత్మీయంగా బలపరిచి నీ కృపలో వర్ధిల్ల చేయమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఈ నూతన వారమంతా సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.